భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ నందు వివిధ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రియాంక అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజల ప్రభుత్వం ఏర్పడ్డాక లోక్సభ ఎన్నికల కారణంగా 2.5 నెలల కోడ్ నేపథ్యంలో ఏ పని చేయలేకపోయాం. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని, ఇందిరమ్మ గృహాలు, తాగునీటి సమస్యలపై కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు మంచి చెయ్యాలని అన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ కొత్తగూడెం, పినపాక, ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి అని సార్వత్రిక ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజలు ప్రజా పరిపాలన తెచ్చుకున్నారు. ఈ ప్రజా పరిపాలన వచ్చి కూడా మొన్న 9వ తారీఖుకి 6 నెలలు పూర్తయింది. ప్రధానంగా ఈ 6 నెలల్లో సుమారు 2.5 నెలలు పార్లమెంటు ఎన్నికల కోడ్లోనే 2.5 నుంచి 3 నెలల వరకు పార్లమెంటు ఎన్నికల కోడ్లోనే ఆ సమయం గడిచిపోయింది. ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని, చాలా ఆకాంక్షలతో ఈ ప్రజాపాలన తెచ్చుకున్నారు. ప్రజాప్రతినిధులుగా మేము కానీ, ప్రభుత్వ ఉద్యోగులైన మీరందరూ కూడా ఏ ఆశలతో